ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నింతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అత్యంత పురాతనమైన ఒక తాంత్రిక ఉపాయం తెలుసుకుందాం. గురువుగారు, మాకు తినడానికి కూడా లోటుగా ఉంది, దరిద్ర బాధ అనుభవిస్తున్నాము, ఏ పని చేసినా కలిసి రావడం లేదు, ఏదైనా మార్గం ఉందా అని చాలామంది అడగడం జరిగింది. మీరు ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా సరే ఈ పరిహారం చేయవచ్చు. ఈ పరిహారం చేయడానికి ఒక చిన్న మారేడు పుల్ల కావాలి. దీన్ని మీరు ప్రతిరోజు చేయవచ్చు. సాయంత్రం సంధ్య వేళ అంటే 5:30 దగ్గర నుండి 7 గంటల మధ్యలో మీరు ఒక మారేడు పుల్ల తీసుకొని ఆ పుల్లకి పైన దూదిని చుట్టి దాన్ని ఆవు నేతిలో పెట్టి, ఆవు నెయ్యి కూడా దానికి అప్లై చేసి, దానిని మీరు ఒక మట్టి ప్రమిది తీసుకొని ఆ మట్టి ప్రమిదిలో కొంత మనకి గోధుమ పిండిని ముద్దగా చేసి దాంట్లో పెట్టి ఈ పుల్లని దాని మీద పెట్టి అలా గుచ్చి మీరు దీన్ని కర్పూరం పెట్టి పైన వెలిగించండి. ఆ పుల్లని వెలిగించండి. ఇలా మీరు వెలిగించి మనస్ఫూర్తిగా మాకు ఉన్న గ్రహస్థితి ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది తొలగిపోవాలి, అదృష్టం కలిసి రావాలి, అలాగే జన్మజన్మాంతరాల్లో ఉన్న కర్మఫలాలు తగ్గిపోవాలి అని మనసులో సంకల్పించండి. ఇలా మీరు నెలలో ఒక్కసారి మీరు ఈ విధంగా చేసినట్లయితే, అది కూడా మీకు వీలైతే శివలింగం దగ్గర కానీ, అంటే మీ ఇంట్లో ఏదైనా చిన్న శివలింగం పెట్టుకుని శివలింగం దగ్గర కానీ, వీలు కాని వారు మీకు ఇంట్లో శివుడు పటం పెట్టుకునైనా సరే, అంటే శివ ఫ్యామిలీ ఉన్న పటం పెట్టుకుని చేయవచ్చు. లేదంటే ఎక్కడైనా దేవాలయంలో అయినా సరే, దేవాలయ ప్రాంగణంలో మీరు ఈ పరిహారాన్ని చేయటం వల్ల మీకు ఏదైతే దరిద్ర బాధ ఉందో ఆ దరిద్ర బాధ తొలగిపోతుంది. దరిద్ర బాధ అనగానే చాలామందికి ఏంటంటే కలిసి రాకపోవడం, అదృష్టం లేకపోవడం, చేస్తున్న పనుల్లో ఇబ్బందులు రావడం, అలాగే దేవతా సంబంధమైన పూజలు చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎప్పుడూ నిద్రపోవాలి, ఎక్కువగా నిద్రపోవాలి అనే ఆలోచన కలిగి ఉండటం, అలాగే చేస్తున్న పనిని మధ్యలో ఆపేసి వేరే పనులకు వెళ్ళిపోవడం, అంటే ఏది కూడా స్థిరంగా లేకపోవడం కూడా దరిద్ర బాధకి చిహ్నంగా ఉంటుంది. ఎవరైనా సరే ఈ పరిహారాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి. మరొకసారి చెప్తాను, మీరు సాయం సంధ్య వేళల్లో ఈ పరిహారం చేయాలి. ఒక చిన్న మారేడు పుల్ల తెచ్చుకోండి, చిన్నది, ఇంత పుల్ల చాలు. దానికి చక్కగా మీరు దూదితో చుట్టండి. లేదంటే మనకి చేతికి కట్టుకుని కలావ దొరుకుతుంది, రంగురంగుల దారం, ఎరుపు పసుపు ఉన్న దారం, దాన్నైనా కట్టచ్చు, దూదిగా పెట్టవచ్చు. దానిని కొద్దిగా గోధుమ పిండి తీసుకొని ఒక మట్టి ప్రమిది తీసుకొని మట్టి ప్రమిదిలో ఆ గోధుమ పిండి ముద్ద పెట్టి దాని లోపల ఈ పుల్ల నిలబెట్టి దానికి మీరు చక్కగా ఆవు నెయ్యి వేసి కర్పూరం పౌడర్ కూడా వేసి మీరు దాన్ని ప్రాంగణంలో, దేవాలయ ప్రాంగణంలో నమస్కారం చేసి వెలిగించండి. ఇలా మీరు నెలకు ఒక్కసారైనా చేయండి. జాతకంలో ఉండే ఎటువంటి దోషమైన, అంటే తినడానికి కూడా తిండి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నా సరే, ఇంతకుముందు చెప్పుకున్న విషయాలన్నీ కూడా దీనికి ఆపాదించబడతాయి. ఇది సిద్ధి ఉపాయం, చాలా పురాతనమైంది. ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.